మరి దేశంలో ఇందాక పెద్దలు జగదృష్ణ గారు చెప్పినట్టు కానీ శ్రీనివాస్ గారు చెప్పినట్టు కానీ మరణం అనేది సహజం. ఈరోజు దాని కొరకు మరి ఈ మధ్యకాలంలో ఎన్నో దుస్సాహాలు చేస్తుంటారు, సాహసాలు చేస్తుంటారు, మంచి పేరు తెచ్చుకుంటారు, చెడ్డ పేరు తెచ్చుకుంటారు. మరి ఆ కాలంలో ఈరోజు మరి ఈ మధ్యన మరణించిన ప్రముఖులు, ఎందుకంటే దేశ స్థాయిలో ఒకరు రాజకీయ రంగంలో, ఒకరు రక్షణ రంగంలో పేరు తెచ్చుకున్న మహనీయులు. మరి వారు ముఖ్యంగా రావత్ గారు ఈరోజు బిపిన్ రావత్ గారు ఇందాక పెద్ద చెప్పినట్టు భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుండి 3 విభిన్న దళాలు ఉండేది. ఏ దళానికి ఆ దళం ఒక అధిపతి ఉండేది. త్రివిధ దళాలు ఈరోజు ఒకటిగా చేసి కేంద్ర ప్రభుత్వం రావత్ గారిని ఆ 3 శాఖలకు హెడ్గా నియమించటం మరి భారతదేశ చరిత్రలోనే సైనిక పాఠవాల్లో ఒక అది ప్రధాన మైలుగట్టం. ఎందుకంటే రావత్ గారి గురించి చాలామంది వారు చనిపోయినప్పుడు మీడియాలు చూస్తుంటారు. 1 మ్యాన్ ఆర్మీగా వెళ్ళి దాన్ని ఛేదించాడు. అదేవిధంగా పక్క ఉన్న పాకిస్తాన్ కుట్రను ఏ విధంగా ఛేదించాడు అన్నది ఈరోజు అంటే తన ప్రాణాలు తెగించి ఈవెన్ కొన్ని దశలు హైకమాండ్ పర్మిషన్ లేకున్నా సరే భారతదేశాన్ని కాపాడాలన్న ఒకే ఒక తపనతోటి ప్రాణాలు తెగించి పోరాడిన వీర సైనికుడు మరి త్రివిధ దళ కమాండెంట్ అయిన రావత్ గారికి ఈరోజు మరి వారితో పాటు చనిపోయిన 18 మంది వివిధ స్థాయి అధికారులందరూ హెలికాప్టర్లు ఇంకో 10 నిమిషాల ముందు గమ్యస్థానం ఉన్నప్పుడు కూడా మరి చనిపోవడం చాలా దిగ్భ్రాంతి. మన భారతదేశ సైనిక పాఠవాన్నే కాకుండా విదేశీయులు సైతం ఈయన సేవలను, ఈయన తెగువను శ్లాఘించిన ఘట్టం. మరి వారి గురించి వారి పేరు మీద ఆత్మశాంతి కలగాలని చెప్పేసి మరి వారికి సాయలక్య సంస్థ స్వరాంజలి సమర్పణ. అదేవిధంగా పెద్దలు కొంజేటి రోషయ్య గారు ఇదే హాల్లో ఆయన బాగున్నప్పుడు ఇదే సాయలక్య సంస్థకు ఎన్నో కార్యక్రమాలు వచ్చారు. ఆ కార్యక్రమం వచ్చేసి పిల్లల్ని దీవించిన చరిత్ర రోషయ్య గారిది. ఇటు రవీంద్ర భారతి కానీ, సాధు పరిషత్ కానీ ఆరోగ్యం బాగాలేకుండా ఒకసారి కమిట్మెంట్ చేస్తే వచ్చే నైజం. ఇందాక పెద్ద దయాకర్ శర్మ గారు అన్నారు, అటు తమిళనాడు కావాలనున్నా మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసి రిటైర్ అయినా కూడా మరి సాంస్కృతికం పట్ల సౌజన్యంగా ఉన్న పెద్ద మూర్తి కొంజేటి రోషయ్య గారు. వారు ఆరోగ్యరీత్యా మరి ఈరోజు మన అందరికీ కూడా దూరం కావడం, నిజంగా కూడా సాయలక్య సంస్థ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నుకోవడం. ఎందుకంటే మనం అన్ని సంస్థలు చూస్తున్నాం. జంటగా దాదాపు 1000కి పైగా సాంస్కృతిక సంస్థలు ఉన్నాయి. ఆ సాంస్కృతిక సంస్థల గొప్పని ఆలోచన మన భారతదేశంలో ఉండి భారతదేశ వీళ్ళను కనీసం స్మరించుకుందాం, స్వరాభిషేకం చేద్దాం ఒక ఆలోచనతో మరి ఈరోజు ఉపద్రవ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమం పెట్టడం. ఆ కార్యక్రమంలో ఈరోజు అధ్యక్షులుగా పెద్దలు దయాకర్ శర్మ గారు, మిత్రులు శ్రీనివాస్ గారు, దామోదర్ గారు, అదేవిధంగా మా అధికారి వెంకటేశ్వరరావు గారు, మేడం గారు, బేగం గారు, అదేవిధంగా విజయ్ కుమార్ గారు టీవీ రంగంలో 24 క్రాఫ్ట్స్ ఉంటే ఒక్కొక్క క్రాఫ్ట్ సంబంధించిన 5కి ఉచితంగా ప్లాట్లు ఇస్తా అని చెప్పి అనౌన్స్ చేసిన మహనీయుడు రియల్ ఎస్టేట్ అధినేత విజయ్ కుమార్ గారు. మరి వారు ఇంకా మిగతా అందరినీ కూడా ఈరోజు ఒక దగ్గర కూర్చి మరి వారి స్మృత్యాంజలిలో, వారి స్వరాభిషేకంలో మమ్మల్ని అందరిలో భాగస్వామ్యం చేసేందుకు సాయలక్య సేవా సంస్థ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో రాగమాధురి అందుల ఆర్కెస్ట్రా కళాకర్చ సంగీత సరంజాలు వినిపించిన మరి పిల్లలందరికీ, ఈ కార్యక్రమం పాల్పంచుకున్న పిల్లలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మరి ఈరోజు 3వ కోవిడ్ మరి ఏ పేరైనప్పటికీ కూడా కరోనా వస్తారన్న ఒక ఆలోచన. మరి పక్క రాష్ట్రాల్లో ఇప్పటికే నైట్ కర్ఫ్యూలు పెట్టడం మరి ఆలోచన ఉంది కనుక మనం కూడా, ఎందుకంటే పేరెంట్స్ అందరూ కూడా డబుల్ డోస్ వ్యాక్సిన్ వేసుకుంటారు. 12 నుంచి 18 సంవత్సరాల వ్యాక్సిన్ ఇంకా రాలేదు, బహుశా ఈ మంత్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది వస్తే ఖచ్చితంగా పిల్లలకు వేయించండి వ్యాక్సినేషన్.
ఏదేమైనప్పటికీ కూడా బయట పిల్లలు పోయినప్పుడు మాస్క్ శానిటైజర్ ఖచ్చితంగా పెట్టి మనం నిర్వహించుకోవాల్సింది. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు తీవ్రమైనది కాదు ఇది. డెల్టా వేరియంట్ కానీ డెల్టా 1 కానీ 2 కానీ మరి ఊపిరితిత్తులు ఎఫెక్ట్ కావు కనుక ఖచ్చితంగా సెకండ్ డోస్ అందరూ వేసుకోండి. అవసరంగా మీకు అవకాశం ఉంటే ఆ WHO కానీ ICMR కానీ మరి ఆదేశాలు ఇవ్వనప్పటికీ కూడా బూస్టర్ డోస్ కూడా వేసుకోండి. 6 మంత్స్ గ్యాప్ అవసరం లేదు అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ, మీ అమ్మాయిలు బయట పోయినప్పుడు మాత్రం దయచేసి మాస్క్ శానిటైజర్ విధిగా ఉంచుకొని ఫోను వాడకం కూడా తగ్గించే, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ తగ్గించే విధంగా మీ అమ్మాయిని మీరు కంట్రోల్ చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా పని చేస్తూ సెలవు తీసుకుంటాము. జై హింద్, జై తెలుగు. గౌరవనీయులు వేణుగోపాలాచారి గారు మాట్లాడితే వాళ్ళ అంధులు చాలా అద్భుతంగా పాడారు. మా మధుకర్ రెడ్డి, మా నాగేందరు, మా యాదరెడ్డి కూడా అభినందన. ఎందుకంటే భగవంతుడు సృష్టిలో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఒక ఇంద్రియం లోపిస్తే మరొక ఇంద్రియానికి సమితికి శక్తిస్తాడు. ఎంత అద్భుతంగా పాడాడు. పెన్ను లేదు, పేపర్ లేదు, చూపు లేదు. అలాంటి అంధులకు ఒకసారి మీరు చప్పట్లు కొట్టాలి. వాడును వికలాంగులకు దివ్యాంగులు అనాలి. మాన్య ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారు వచ్చాక వికలాంగులు అనే పదం గజిట్ని తీసేసి దివ్యాంగులు అనే పేరు పెట్టాడు. ప్రధానమంత్రి గారు కూడా చెప్పుకోండి. ఓకే సార్. ఈరోజు తెలంగాణ భాషా సంస్థ ఆధ్వర్యంలో సాహిత్య కల్చర్ అకాడమీ వారు ఈ మధ్యనే మరి భారతదేశానికి విశిష్ట సేవలు అందించిన ఇద్దరు ప్రముఖులు, ఒకరు స్వర్గీయ త్రివిధ దళాధిపతి DG CSO స్థాయికి ఎదిగిన బిపిన్ రావత్ గారికి, రాజకీయ దురంధరులు, మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా ఎదిగి ఈ మధ్య నిర్మాణమైన ప్రొజెక్ట్ రోషయ్య గారి పేరు మీద మరి వారు ఈరోజు ఒక పక్క నాట్యాన్ని ప్రోత్సహించాలన్న ఆలోచనలో ఉన్న రోషయ్య గారి స్వచ్ఛంద నిజంగా స్వరాంజలి కార్యక్రమం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఈరోజు వీర జవాన్లు తలుచుకునే విధంగా, అదేవిధంగా ఈరోజు మరి రాజకీయ దురంధరైన ప్రొజెక్ట్ రోషయ్య గారి ప్రదర్శనంగా ఈరోజు మరి కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషమైన విషయం. ఈరోజు సేవా సంస్థలన్నీ కూడా మరి ఆయా రంగాల్లో ప్రతిభ చూపించే కార్యక్రమాలు చూపించిన నేపథ్యంలో ఈరోజు మరి అలేఖ్య గారు ఈ సంస్థ తరఫున మరి మన నుండి దూరమైన వారికి, ముఖ్యంగా భారతదేశానికి కీర్తి తెచ్చిన ఈ ఇద్దరు మహనీయుల పేరు మీద ఈరోజు స్వరాంజలి కార్యక్రమం చేసి దానికి తెలంగాణ భాషా సంస్థ ఆధ్వర్యంలో కూడా సౌజన్యంతో చేసిన కార్యక్రమం నిజంగా కూడా సాధించాలని మరి మా తరఫున, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్గనైజేషన్కు దీన్ని పాల్గొన్న అంద కళాకారుల నృత్యాంజలి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమంతో సాలే ఆరోగ్యం ముందుకు పోవాలని చెప్పి మనసారా భగవంతుడు ప్రార్థిస్తూ సెలవు. ఈరోజు సాయి అలేఖ్య ఆధ్వర్యంలో కొడిజేటి రోషన్ గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, అలాగే బిపిన్ రావత్ గారు, సో ఈ ఇద్దరికి సంబంధించి రవీంద్ర కళాభారతిలో ఈ ప్రాసెస్లో చాలా చక్కగా వారికి ఘనంగా నివాళులు జరిపిస్తూ మరి ఈరోజు ఎంతోమంది వాళ్ళకి ఎంతో ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లే విధంగా మరి సాయి అలేఖ్య కృషి చేయడం జరుగుతుంది. మరి అందులో భాగంగా ఈరోజు ఎంతోమంది పిల్లలకి ఈరోజు నాట్య ప్రదర్శన చేస్తూ, అలాగే మరి మన దివ్యాంగులకి మంచి మంచి పాటలు ట్రెడిషన్ ఈరోజు ఈ కార్యక్రమం మరి పిల్లలకి, పెద్దలకి, అదేవిధంగా మరి అందరికీ ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమం చెప్పాలి అంటే ఎందుకంటే ఒకసారి మన మాజీ ముఖ్యమంత్రి గారిని, రోషయ్య గారిని, అదేవిధంగా రావత్ గారిని ప్రజలకు తెలిసినట్టు విమర్శకాలని మరి అనుకోకుండా జరిగిన సందర్భంలో దుర్మరణం పాలయ్యింది. మరి వారికి ఘనంగా నివాళులు జరిపిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సాయి ఫౌండేషన్ మరి వారితో ఎప్పుడు కూడా మరి విజయానికి రావాల్సిన ఆర్గనైజేషన్ ఎప్పుడు వారితో పాటు సపోర్ట్గా ఉంటూ మరి వారికి మేము సపోర్టింగ్ చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మరి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే మన హైదరాబాద్ మరి టౌన్ వ్యాప్తంగానే మరి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారికి ఎప్పుడు కూడా సపోర్ట్ ఉంటామని చెప్పేసి
విజన్ వీక్ హౌసింగ్ లాంచ్ చేస్తూ మరి వారు ఇంకా ఎంతోమంది కొన్ని వందల వేల మందికి మరి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలకి ప్రోత్సహించే విధంగా మరి ఎంతోమంది సాధిస్తారని చెప్పేసి అనుకుంటూ వారికి మరొకసారి ధన్యవాదాలు పెద్దలు గౌరవనీయులు పుణ్యజేటి డాక్టర్ పుణ్యజేటి వంశీ గారికి సాయి లేఖ్య సాంస్కృతిక స్వరాంజలి అనే కార్యక్రమం నిర్వహించాము. అలాగే ఈ మధ్యకాలంలో హెలికాప్టర్లో నిర్వహించిన బిపిన్ రావత్ వారి టీం అందరికీ కూడా సాయి లేఖ్య సెల్యూట్ కార్యక్రమాన్ని నిర్వహించాము. నిజంగా ఎన్నో కార్యక్రమాలు విషయాలు ఈ వేదిక మీద రవీంద్ర భారతి ఎక్కడ చూసినా సాయి లేఖ్య ఓపిక ఉన్నా లేకపోయినా వచ్చి పిల్లల్ని ఆశీర్వదించడానికి వచ్చేవారు. నిజంగా ఈరోజు ఆయన లేని లోటు తెలుస్తుంది. ఎంతమంది ఆర్టిస్టులు వచ్చినా, ఎంతమంది పెద్దలు వచ్చినా, పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ రోషయ్య గారితో సెల్ఫ్ దిగాల వాళ్ళ పిల్లలు ఆయన బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకునేవారు. నిజంగా ఈరోజు ఒక బాధకరమే, కానీ నేను మా ఇంట్లో జరిగిన నా ముగ్గురు పిల్లల పిల్లలు కూడా రోషయ్య గారు వచ్చి ఆశీర్వదించారు. ఏ కార్యక్రమం అయినా తను వెన్నంటి ఉండి మాకు సపోర్టింగ్గా ఉన్నారు. అలాగే మనం ఇక్కడ స్వేచ్ఛగా హ్యాపీగా బ్రతుకుతూనే ఉండండి. అలాంటి మన బిపిన్ రావత్ లాంటి వాళ్ళ టీం వల్ల సో వాళ్ళని కోరుకోవడం కూడా చాలా బాధాకరం. వారిద్దరికీ ఈరోజు సాయి లేఖ్య సాంస్కృతిక స్వరాంజలి అనే కార్యక్రమం నిర్వహించి రోషయ్య గారి పేరు మీద, బిపిన్ రావత్ గారి పేరు మీద చిన్నారి కళాకారులకు, అంద కళాకారులకు ఈరోజు మేము అవార్డ్స్ అందజేశాము. ఈ కార్యక్రమానికి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో, విజన్ వీవికే హౌసింగ్ సౌజన్యంతో కార్యక్రమం నిర్వహించాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేణుగోపాలాచారి గారు, విజన్ వీవికే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విజయ్ కుమార్ గారు, మా సాయి లేఖ్య చైర్మన్ వెంకటేశ్వర గారు, వైస్ ప్రెసిడెంట్ దామోదర్ గారు, వచ్చి శ్రీనివాస్ గారు, ఇలా చాలామంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతిసారి కూడా సిఎండి కాజం సత్యనారాయణ గారు, V3 ఛానల్ సిఎండి వారికి కూడా సాయి లేఖ్య సాయి లేఖ్య ఫౌండేషన్ వారు, అరుణ గారు, దివంగత మంత్రివర్యులు కొనిజేటి రోషయ్య గారి సంస్మరణ సభ మరియు యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతి చెందించిన బిపి రావత్ గారు పఠాన్ మరణం, వీటి గురించి ఈరోజు సంస్మరణ సభను నిర్వహించిన సాయి లేఖ్య సాంస్కృతిక శాఖ వారి ఆధ్వర్యంలో ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో చేయాలని వారు గత 26 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. అదే భాగంగా నన్ను ఖమ్మం నుండి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా పిలిపించి ఈ ప్రోగ్రాంలో నాకు కూడా భాగస్వామ్యం చేశారు. నా పేరు ఎస్కే ఫక్రుద్దీ, నేను ఖమ్మం నుంచి చేసినాను. ఇదే విధంగా సాయి లేఖ్య సాంస్కృతిక సమాఖ్య ప్రోగ్రామ్స్లో ముందు కూడా నేను పాల్గొంటాను. ఇలాంటి మంచి కార్యక్రమాలని మనం ముందు ఎంతో ప్రోత్సాహంగా నిర్వహిస్తే బాగుంటుందని ఆశిస్తూ, థ్యాంక్ యూ సో మచ్ సుచి ఫ్రెండ్, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. యాదగిరి మీ నెంబర్ నాకు నేను గూగుల్ పే చేస్తాను. శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉందా మీ గూగుల్ పే? ఈ కార్యక్రమం నేను చేస్తాను.